లింగంపల్లి నుంచి మా పాదయాత్ర మొదలైంది. ఆల్మోస్ట్ లింగంపల్లి క్రాస్ అవుతున్నాం. మా లింగంపల్లి నుంచి అయితే ఒక 18 మంది యువకులం స్టార్ట్ అయినాం. రావణో రావణ రామదండు కదలి వచ్చే రావణో రావణ వారిసితను వారికివ్వరు రావణ వారిసితను వారికిచ్చి వారితోను శరణు వేడి వారిసితను వారికిచ్చి వారితోను శరణు వేడి బుద్ధి కలిగి లంకనే రావణో రావణ రామదండు కదలి వచ్చే రావణో రావణ నల్లా నల్లాని వాడు ఎర్రా ఎర్రాని వాడు నల్లా నల్లాని వాడు ఎర్రా ఎర్రాని వాడు రామ లక్ష్మణులు వచ్చినారు రావణ వారిసితను వారికివ్వరు రావణ. ఈ పాదయాత్రకు మాత్రం ఒక ముఖ్య విశేషం ఉంది. ఏంది ముఖ్య విషయం ఏంటంటే మన ఇండియాలో మనకు అత్యంత హిందువులకు పవిత్రమైన అందరి కోరిక ఏంటంటే అయోధ్యలో రామ మందిరం కంప్లీట్ కావాలనే కోరిక. చాలా ఏళ్ల నాటి కోరిక, దశాబ్దాల నాటి కోరిక, శతాబ్దాల నాటి కోరిక. కాబట్టి అది కంప్లీట్ అయితే మేము ఈ లింగంపల్లి నుండి డిచ్పల్లి కిల్లారామాల వరకు పాదయాత్ర చేస్తామని మేము మొక్కుకున్న కారణంగా మేము ఏమైందంటే ఒక రోజు డిస్కషన్ లో మరి కంప్లీట్ అయితే అయింది, మనం వెళ్దాం ఆ పాదయాత్ర కంటే. నాతో పాటు అప్పుడు 11 మంది సిద్ధమయ్యారు ఫస్ట్ సంవత్సరం. ఆ 11 మందితో అది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కొనసాగిస్తూ ఆ పాదయాత్ర కొనసాగిస్తూ వస్తామని ఫిక్స్ అయినాం. కాబట్టి ఈ సంవత్సరం రెండోసారి పాదయాత్ర, సెకండ్ టైం పాదయాత్ర. నాకు డే బై డే భక్తులు కూడా దీంట్లో ఎక్కువ ఆదరణ చూపి ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. జై శ్రీరామ్. పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా, కరసేవకుడై కదలాలి, శ్రీరాముని గుడినే కట్టాలి, బలి 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 బజరంగి, జై బోలో బజరంగి. పుడితే మళ్ళీ పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా. జై జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్. గుండెల నిలపర రాముని రూపం, గుండెల నిలపర రాముని రూపం. ఈ సంవత్సరం లింగంపల్లి నుంచి బిచ్పల్లి కిల్లారామాలయం వరకు పాదయాత్ర ద్వారా వెళ్ళడం జరుగుతుంది. అయితే మన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగితే ఇక్కడ నుంచి అక్కడికి పాదయాత్రగా వెళ్ళడం కోసం మొక్కినాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వెళ్తున్నాం. ఇది 2వ సంవత్సరం. అదేవిధంగా రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ఇలాగే వెళ్తాము. అదేవిధంగా భూంపల్లి, తుక్కుజువాడి ఈ దారిలోనే వెళ్తాం. కాబట్టి ఈ విలేజ్ వాళ్ళు కూడా మాకు యాడ్ అయితే బాగుంటది. కాబట్టి ఈ విధంగా ఈ పాదయాత్ర ద్వారా హిందువులలో ఒక సంఘటన ఇచ్చి మన అందరం ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అని నమ్మకం కలిగించాలని ఈ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఈ పాదయాత్రలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ఈ హిందూ సంఘటన మహాపాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క హిందువును కదిలించడం, ప్రతి ఒక్క హిందూ గుండెను మనము కదిలించి ప్రతి ఒక్కరు హిందూ ధర్మం పట్ల నిష్ఠతను మనమందరం హిందూ బంధువులము సోదర భావంతో నిర్మాణం చేసుకుని గ్రామంలో కులాలకు అతీతంగా
సమాజంలో విడిపోకుండా మనం అందరం సంఘటితంగా ఉండి మన ధర్మం పట్ల మనము ఎంతైనా ఈ ఉన్నటువంటి తరుణంలో కూడా పనిచేసేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎక్కడో పక్క ఇంటి వాళ్ళకి మన హిందువులకు ఎవరికైనా దాడి జరిగినప్పుడు నా ఇంట్లో జరగట్లేదని కాకుండా మన ఇంటికి రాకముందే పక్కిళ్ళు కూడా మన ఇల్లే. ఈ కుటుంబం హిందువులు అందరి మీద కుటుంబం భావనతో ఉన్నప్పుడే మన హిందూ సమాజంలో కూడా మనం సంఘటితం కావడం జరుగుతుంది. రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. కొండను ఎక్కి దండిగా పూజలు చేసేమయ్యా నిండైనా నీ కొండను ఎక్కి దండిగా పూజలు చేసేమయ్యా నిండైనా నీ కొండను ఎక్కి దండిగా పూజలు చేసేమయ్యా నిన్ను తలువని మట్టులో వెలసిన అంజన్నా నీ అండదండ మాకుండా ఎత్తుమయ్యా. అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగను జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎంట్రన్స్ లో మనకు పాము మీద డ్యాన్స్ చేసిన కృష్ణుడు ఉన్నాడు. ఇదే పిచ్చుకల్లి కిలా రామాలయం. ఈ టెంపుల్ వచ్చేసి దాదాపు 1400 సంవత్సరాల క్రితం సంబంధించిన దేవాలయం. ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రజాకారుల పరిపాలనలో స్వాతంత్రం రాలేదు. ఎక్కడెక్కడ అంటే తెలంగాణ, కర్ణాటక ఈ ప్రాంతంలో రజాకారులు పరిపాలన చేసింది. ఆ టైం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో స్వాతంత్రం రాలేదు. వాళ్ళు ఏం చేశారంటే రజాకారులు హిందువులని చంపడం, చాలా దేవాలయాలను మోసం చేయడం జరిగింది. దాంట్లో ఇది ఒక దేవాలయం. ఇది వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. రాముడి వెనకాల పానవంతా కనిపిస్తుందా అక్కడ విగ్రహాలు ఉండేవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత రజాకారులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి ముక్కలు వేసి పక్క చెక్క వేసేసి ఇక ఉట్టి ఉండద్దు అని చెప్పేసి గ్రామస్తులందరూ కలిసి రాముడి విగ్రహ ప్రతిష్టాపన చేసి ఎప్పుడు చేశారంటే 1982లో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుండి గుడి గ్రామస్తులే గుడిని మెయింటైన్ చేస్తున్నారు.